హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అయితే నజీర్. ప్రజెంట్ అయితే భవానీపురం విజయవాడ సిటీలో వచ్చిన ఒక 10 ఆప్షన్ సైట్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఈ 10 ఆప్షన్ సైట్లు మనకి భవానీపురంలో అయితే రావడం జరిగింది. మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది. ఈ 10 ఆప్షన్ సైట్స్ ఒకసారి అయితే మనం చూసేద్దాము. ఈ ప్రాపర్టీస్ చూడబోయే ముందు మీరు ఈ ప్రాపర్టీస్ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న 9494323139కి ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. అక్కడ వాట్సాప్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ఏంటంటే ఈ మన ఆఫీస్ లొకేషన్ మీకు వాట్సాప్ ఛానల్ లింక్లో ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీకు పక్కన స్క్రీన్లో అయితే కూడా చూపిస్తున్నాను ఒకసారి. సో వాట్సాప్లో మీరు వెళ్ళి వాట్సాప్లో హాయ్ అని కనుక పెట్టినట్లయితే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో ఏంటంటే మీకు 30 డేస్ సంబంధించి మీకు అప్డేట్ వివరాలన్నీ కూడా అందులో అయితే ఉంటాయి. సో మనం అప్డేట్ చేసిన ప్రతిదీ కూడా 30 డేస్ ఈ నెలలో ఉన్న ప్రతి ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో అయితే ఉంటాయి. లొకేషన్స్ ఉంటాయి, అట్లా విజిటింగ్ చేయించే పర్సన్ నెంబర్ ఉంటుంది. సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా అందులో అయితే ఉంటాయి. రెండోది ఏంటి అంటే మీకు ఇది మన ఫోన్ మెమొరీ అయితే తీసుకోదండి. క్లౌడ్ నుంచి అయితే యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు ఫోన్లో కూడా మీకు మెమొరీ అయితే ఇవ్వే అవకాశం అయితే ఉండదు. సో మీకు ఒక బెస్ట్ టూల్ కింద అయితే పనికొస్తుంది. సో అందరూ కూడా కొంచెం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారని అయితే అనుకుంటున్నాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మాత్రం మీకు కంటిన్యూ అయితే అప్డేట్స్ అయితే అందులో వస్తూ ఉంటాయి. సో మీరు అన్నీ కూడా చూడొచ్చు అండ్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన లొకేషన్స్ పెడతాను, ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్స్ కానివ్వండి, ఏ పర్సన్ విజిటింగ్ అయితే చూపిస్తారో ఆ పర్సన్ నెంబర్ పెడతాను. అట్లాగే ఆఫీస్ లొకేషన్ పెట్టాల్సి వస్తే ఆఫీస్ లొకేషన్ పెడతాను. డైరెక్ట్గా ఆఫీస్ కూడా మీరు విజిటింగ్ చేసి ప్రాపర్టీ సంబంధించిన వివరాలు తెలుసుకొని విజిటింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రకంగా అయితే యాక్సెస్ అయితే అవ్వచ్చు అండి మన దగ్గరికి. సో అట్లాగే మీరు ఫోన్ కూడా కాల్ చేయొచ్చు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 లోపు అనమాట. సో ఇట్లాగే మనల్ని ఫస్ట్ అయితే మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చు ఈ ప్రాపర్టీస్ సంబంధించి. మనం మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఒక 10 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఈ 10 ప్రాపర్టీస్ మనకి భవానీపురం విజయవాడలో లొకేటెడ్ అయితే అయ్యి ఉన్నాయండి. సిటీలో లొకేటెడ్ అయితే అయ్యి ఉన్నాయి. ఈ నెల 23వ తారీఖు ఆప్షన్ అయితే నడుస్తుంది. 23 అంటే 22 కల్లా డీడీ అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూసేద్దాము. మీకు ప్రాపర్టీస్ అయితే 1 బై 1 అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చేసేసరికి హెచ్ఆర్టీ టవర్ ఉంటుంది కదండి భవానీపురం, దాని బ్యాక్ సైడ్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుందండి. 138 గజాలు ఫ్లాట్ అనమాట. ఇది ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది. 138 గజాలు అయితే మీకు ఏంటంటే స్టార్టింగ్ చిన్నదిగా ఉంటుందండి. లోపలికి వెళ్ళేసరికి కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది. 33,000 ఒక 100 మీకైతే బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే భవానీపురం హెచ్ఆర్డి టవర్స్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది ఈ స్థలం అన్నమాట. ఒకసారి అయితే చూడగలరు. ఎదురైతే మాత్రం మీకు ఒక మనిషి పడే అంత స్థలం ఉంటుంది. మినిమం 3 to 4 ఫీట్ మాత్రమే ఉంటుందండి. అయితే ముందైతే మీకు ఎదురు పెద్ద రోడ్డే ఉంటుంది, చిన్నది మాత్రం మీకు 3 to 4 ఫీట్ పడే రోడ్డు మాత్రమే ఉంటుంది. ఒకసారి అదైతే గమనించగలరు. అయితే మన స్థలం ముందు రోడ్డు మాత్రం మీకు 33 ఫీట్ సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వస్తుంది. కానీ రెండిళ్ళ మధ్యలో చిన్న స్థలం అండి. మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఆ ఇల్లు మధ్యలో మీకు చిన్న స్థలం ఉంది చూసారా, ఒక మనిషి లావుట్ మనిషి వెళ్ళే అంత స్థలం ఉంటుంది. 3 to 4 ఫీట్ వరకు మాత్రమే ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్ది పెద్ద స్థలం ఉంటుందండి. ఆ మధ్యలో మధ్యలో రెండింటి మధ్యలో అయితే ఉంటుంది. 138 గజాలు, గజం 33,000 ఒక 100కి అయితే పడుతుందండి. ఇది ఆప్షన్లో అయితే ఉంది ఈ స్థలం. ఇదండి. అండ్ రెండో ప్రాపర్టీ వచ్చేసరికి ఇది కూడా భవానీపురం హెచ్ఆర్టీ టవర్స్ బ్యాక్ సైడే వస్తుంది. 261 గజాలు మీకు ఉత్తరం పడమర ఫేసింగ్ అయితే వస్తుంది. ఇది కొంచెం క్రాస్ బిట్స్ పోతే కనుక మంచి బిట్ ఏ వస్తుందండి. 261 గజాలు, గజం 55,000 రూపాయలు అయితే చెప్తున్నారు. మీకు ఏంటి అంటే ఇది సి షేప్లో అయితే ఉంది. కొంచెం బిట్స్ క్రాస్ కనుక తీసేసుకున్నట్లయితే మాత్రం మీకు మంచి బిట్ అయితే వస్తుందండి. అయితే పార్కింగ్ లాంటిది అలా పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది ఈ స్థలం. ఇది 261 గజాలు అయితే ఉంటుంది. గజం 55,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఈ మంత్ ఆఖర్లో ఆప్షన్కి అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇది ఒక ప్రాపర్టీ అనమాట. అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం.
ఇది వచ్చేసేసరికి కమర్షియల్ టైప్ అయితే పనికొస్తుందండి. కమర్షియల్ సైట్ కింద అయితే పనికొస్తుంది. ఈ మట్టి గుట్టలా కనబడుతుంది కదా, ఈ 2 బిల్డింగ్ మధ్యలో ఉన్న బిట్ అండి ఇది. ఇది మనకి భవానీపురం ట్రయాంగిల్ పార్క్ దగ్గరలో అయితే రావడం జరిగింది. మీకు సైట్ ముందు కూడా మీకు 100 ఫీట్ రోడ్ అయితే ఉంది, చూశారు కదండి. ఇది ట్రయాంగిల్ పార్క్ అంటారు. భవానీపురం ట్రెండ్స్కి అయితే వెళ్తుంది రోడ్డు. ఈ రోడ్లో మీకు మెయిన్ రోడ్ మీద ఈ 112 గజాల ఇది వచ్చేసేసరికి 112 గజాల స్థలం. మనకి గజం 55,000. దక్షిణం ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇది ఫేస్ మీరు చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ బిట్ కమర్షియల్గా అయితే పనికి వస్తుంది అండి. గజం 55,000. ట్రయాంగిల్ పార్క్ దగ్గర అయితే ఉంటుంది ఈ 112 గజాల స్థలం అనమాట. ఇది కూడా ఒకసారి అయితే గమనించగలరండి. బెస్ట్ ప్రాపర్టీనే ఇది కూడా. అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి చిన్న స్థలం అండి, 55 గజాల స్థలం అన్నమాట. ఇది స్థలం, ఇది కూడా ఎంట్రన్స్ చాలా చిన్న స్థలం అండి. మనకి గజం 33,000 అయితే చెప్తున్నారు. రెండిళ్ళ మధ్యలోనే ఉంది. ఇది కూడా ఆప్షన్. ఇదేంటంటే ఇది దారి, దీనికి ఇలా రావాలి. ఈ దారిలో వస్తే మీకు చిన్న స్థలం, ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మధ్యలో ఉన్న దారిలోనే మనం రావాల్సి అయితే వస్తుంది. చిన్న ప్రాపర్టీ అండి. గజం 33,000 అయితే చెప్తున్నారు. 33,100. 55 గజాలు ఉంటుంది ఈ స్థలం. చూశారు కదండి. ఈ ఏరియాలో మీకు ప్రాపర్టీ చూపిస్తాను చూడండి. ఈ ప్రాపర్టీకి పక్కన ఆనుకొని ఉన్న సందులో, ఈ సందులోంచి ఇట్లా వెళ్ళాలి. చిన్న స్థలం అండి ఇది. ఇది కూడా మనుషులే అంతే ఉంటుంది అనమాట. మనకి ఎంట్రన్స్ ఒక గేట్ అలా పెట్టుకోవడానికి మనిషి వెళ్ళే అంత స్థలం మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. ఈ 55 గజాల ముక్క గజం 33,100 అయితే చెప్తున్నారండి. చిన్న ఇల్లు పడుతుంది. ఇది ఆప్షన్లో రావడం జరిగింది. అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇదైతే పెద్ద ప్రాపర్టీ అండి. మనకి మొత్తం ఇది 632 గజాలు, 632 గజాలు అండి. మొత్తం కలిపి 1,264 గజాల బిట్టు. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో ఉన్న ప్లేస్. ఇది కనబడుతున్న ఇది వచ్చేసరికి 33 అడుగుల రోడ్డు వస్తుంది మనకి ముందు. తూర్పు ఫేస్ అయితే వస్తుంది. ఇది మీకు చూసుకోవచ్చు. ఆ కంచె నుంచి ఆ చివర వెనకాల ఉంది కదా, అక్కడి నుంచి చివరి దాకా ఇది రోడ్డు ప్లేస్. 1,234 గజాలు. మీకు ఆ చివర కనబడుతున్న ఫెన్సింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మధ్యలో ఉన్న ఈ 2 స్థలాలు వచ్చేసరికి 632 గజాలు ఒకటి, 632 గజాలు ఒకటి, 1,264 గజాలు అండి ఇది సైట్. ఇది బిల్డింగ్స్ ఎవరైనా బిల్డర్ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ సైట్ పనికి వస్తుంది. గజం 80,000 రూపాయలు అయితే చెప్తున్నారు. భవానీపురము మనకి శ్రీదర్శిని కాలనీకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఈ 400 SFT మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది భవానీపురంలో. చూసుకోవచ్చు. ఇదండి ప్లేస్. ఇది రోడ్ అనమాట. రోడ్ కూడా బాగానే ఉంటాయి. 33 అడుగుల రోడ్ లెంత్ ఉంది. ఇది పెద్ద సైటేనండి. ఇందులో 2 సైట్లు ఉన్నాయన్నమాట. 80,000 రూపాయలు గజం అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక సైట్ అయితే చూస్తున్నాం. ఇంకొక సైట్ ఇదండి. ఇది వచ్చేసి స్కూల్ దగ్గర అయితే ఉంటుందండి. ప్రియదర్శిని కాలనీ లోపలికి, మన HIG లోపలికి వెళ్తే ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ పక్కన సందులో ఇది ప్లాట్ నెంబర్ 6 కింద అయితే వస్తుంది. ఈ స్కూల్ పక్కన ఈ కనబడుతున్న ఈ సైట్ 262 గజాల దాకా అయితే ఉంటుంది. 62-64 గజాలు అలా ఉంటుంది. గజం మీకు వచ్చేసరికి 55,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఈ స్కూల్ దగ్గరది 260 గజాలు. గజం 55,000 రూపాయలు చొప్పున అయితే వస్తుంది అనమాట. ఇది ఈ సైట్ మీకు కనబడుతుంది. అయితే ఇంట్లో మనం పెట్టుకుంటే మంచిగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఈ స్కూల్ పక్కనే అండి. ఈ రెండింటి మధ్యలో ఉంది. దారిలా కనబడుతుంది కదా, ఇది స్థలం అనమాట. ఈ స్థలం మనకి 260 గజాలు అయితే ఉంటుంది. గజం 55,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. అన్ని డాక్యుమెంటేషన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయండి. ఇబ్బంది అయితే లేదు. లోన్ పెట్టుకోవడం మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఒకే ప్రాపర్టీ 4-5 కలిపి తీసుకోవచ్చు అండి. అయితే 4-5 కూడా మీకు కలిపే మీకు
ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఒకే బిట్ ఫామ్ మీద మనం పెట్టుకోవాలి. ఒకే బిట్ ఫామ్ మీద అయితే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఒకే బిట్ ఫామ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నలుగురికి కలిపి ఒకే బిట్ ఫామ్ అయితే తీసుకొని ఐదుగురు కలిపి రిజిస్టర్ చేయించుకోవచ్చు అనమాట. లోన్ కూడా వెళ్ళొచ్చండి. డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే అయితే ఉంటాయి. సో ఇది ఆప్షన్స్. ఈ ప్రాపర్టీస్ మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. మీరు లొకేషన్కి వచ్చినట్లయితే ఫోన్ చేసి మన టీమ్మేట్స్ 1 డే బిఫోర్ మీకు ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు. అట్లాగే ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే బయోలో అయితే లింక్ ఇచ్చానండి, వాట్సాప్ ఛానల్ లింక్. దాంట్లో మీకు మన ఆఫీస్ అడ్రస్ మ్యాప్ లొకేషన్ కూడా పిన్ పాయింట్ చేసి ఉంచాను. సో డైరెక్ట్గా మీరు ఆఫీస్ అడ్రస్ కూడా మీరు డైరెక్ట్గా అయితే రావచ్చు అనమాట. అండ్ లాస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. ఇది లాస్ట్ ప్రాపర్టీ అండి. ఇవి 3 సైట్లు కలిపి ఉంటాయి. ఒక్కొక్క సైట్ వచ్చేసరికి 720 గజాలు, 720 గజాలు, 674 గజాలు అండి. తూర్పు, దక్షిణం, పడమర ఇలా 3 రోడ్లు అయితే ఉంటుంది. 3 సైట్లు ఉన్నాయి. 3 సైట్లు కలిపి తీసుకోవచ్చు, లేదా 3 తీసుకోవచ్చు. డిఫరెంట్ ఒక్కొక్క సైట్ వచ్చేసరికి 720 గజాలు, ఇంకొక సైట్ 720 గజాలు, ఇంకొకటి 674 గజాలు. మీకు కనబడుతున్న ఈ మొత్తం సైట్ అనమాట. ఈ సైట్ మొత్తం అంతా కూడా ఆప్షన్కి అయితే రావడం జరిగింది. గజం 80,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ప్రియదర్శిని కాలనీ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి. అట్లాగే మన ట్రెండ్స్కి వెళ్ళే రోడ్డు కాంచి కూడా, మెయిన్ రోడ్డు కాంచి కూడా దగ్గరికి అయితే ఉంటుంది ఈ సైట్. 400 SFT మధ్యలో అయితే ఉంటుంది. ఎవరైనా అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ప్లాన్ చేస్తూ గేటెడ్ కమ్యూనిటీస్ అలా కట్టాలనుకునే వాళ్ళకి ఉంటే కనుక ఒక బెస్ట్ ఆప్షనేనండి. గజం 80,000 రూపాయలు చొప్పున అయితే చెప్తున్నారు. ఈ మొత్తం సైట్ అంతా కూడా ఒకసారి అయితే చూడగలరు. భవానీపురంలో అయితే రావడం అయితే జరిగిందండి. ఈ సైట్ కూడా చూశారు కదా, మొత్తం అంతా కూడా లొకేటెడ్ చూపిస్తున్నాను. మంచి లొకేషన్లో అయితే ఉందండి. ఈ 400 SFTs ఈ మధ్యలో ఈ సైట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇవండి మొత్తం 10 సైట్లు. ఈ 10 సైట్లు సంబంధించి మీరు విజిటింగ్ అయితే చేయాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే మన ఆఫీస్ లొకేషన్ అయితే పెట్టాను. 1 డే బిఫోర్ 9494323139కి కాల్ చేసి వచ్చినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీస్ 10 చూపిస్తారు, లొకేట్ అయితే చూపిస్తారు. ఆప్షన్ ఎట్లా పాల్గొనాలో అయితే చెప్తారు. ఈ నెల 23వ తారీఖు అయితే ఆప్షన్ అయితే రన్ అవుతుంది. మీకు వివరంగా అయితే చెప్పాను. మొత్తం కూడా మీకు మిగతా డీటెయిల్స్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాపర్టీస్ కూడా మనకు పర్చేజ్ అయితే లోన్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు, ప్లాట్ లోన్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా లోన్స్ అయితే వస్తాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పాను కదా, వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మాత్రం మీకు కంటిన్యూ 30 days సంబంధించిన డేటా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. SB అసోసియేట్ నజీర్.